చెప్పుకోవాలి శ్రావణ్. కార్తీక్ ఒక 2-3 ఎప్పుడైతే జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి కూడా దుమారం రేగుతూ వచ్చింది దీనికి సంబంధించి డిక్లరేషన్ కి సంబంధించి. అయితే ఈ రద్దు ఏదైతే ప్రకటన రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటన అయితే వెలువడిందో దానికి ముందు జనరల్ గా ఇలాంటి ప్రకటన చేసే ముందు పర్యటనలు ఏమైనా రద్దు చేసుకున్న మామూలుగా వైసీపీ నేతలతో ఒక సమావేశం జరిగి ఆ తర్వాత వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ తర్వాత మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు దీనికి ముందు వైసీపీ నేతలతో సమావేశం ఏమైనా జరిగిందా? అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడున్నటువంటి స్థానికంగా తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మాజీ టీడీడీ చైర్మన్ కాటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డితో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇతర నేతలందరితో జిల్లా నేతలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికైతే రావడం కూడా జరిగింది. పార్టీ సీనియర్లందరూ కూడా చర్చించుకుని ఒకవేళ వస్తే గనక, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని వందలాది మంది రౌడీలు సిద్ధంగా ఉన్నారు ఇటు ఎయిర్పోర్ట్ బయట ఇటు అలిపిరి దగ్గర జగన్మోహన్ రెడ్డికి సాధారణంగా బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో దాడి చేయాలని చెప్పి కూడా సిద్ధమయ్యారు అనేటువంటి మాటను కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ముందుగానే పసిగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఏదైతే మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించేలాగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం, తాజా వ్యవహారం చూస్తుంటే తెలుస్తోంది అనేటువంటి ఆలోచనను కూడా పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకుని వచ్చారు. ఈ రెండో అంశాలను పూర్తి స్థాయిలో ఉదయం నుంచి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం చర్చించిన తర్వాతే ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేశారు. ఇటు రాయలసీమ నుంచి మొదలు పెడితే మొత్తం అన్ని జిల్లాల వారందరినీ కూడా కీలకమైనటువంటి నేతలను, కార్యకర్తలను అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. 30 యాక్ట్ అనేది కూడా ఆకస్మికంగా తెరపైకి తెచ్చారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక సాధారణ భక్తుడిగా సాంప్రదాయ పద్ధతిలో తిరుమలకు రావాలంటే మాత్రం ఇన్ని ఆకంఠాలు సృష్టిస్తారంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కనుక చూసుకుంటే ముందుగానే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఈ రోజు ఉదయం నుంచి ఏం జరుగుతోంది, వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చి ఉన్నటువంటి పరిస్థితులను చర్చించిన తర్వాతే ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి. ఈ రెండు నిర్ణయాలే, ఒకటి తిరుమలలో ఉన్నటువంటి శాంతిని పూర్తి స్థాయిలో అలానే కంటిన్యూ చేస్తూ కాపాడగలగడం, రెండోది మనం అనుకున్నటువంటి ఏదైతే పాప ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో దానిని పక్కదారి పట్టించే విధంగా కూడా డిక్లరేషన్ అంశాన్ని కావాలని దురుద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రతో తెరపైకి తెచ్చారనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క రెండు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండు కారణాలతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనేది అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సీనియర్ నేతలందరూ కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా నిన్న ఉన్నటువంటి పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు చాలా వరకు మారింది. పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. 30 యాక్ట్ అమల్లో భాగంగా వారందరికీ కూడా నోటీసులు ఇష్యూ అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా కూటమి నేతలను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. జనసేన అయితే నిన్నటి పవన్ కళ్యాణ్ ప్రకటన ద్వారా ఎక్కడా కూడా నిరసనలు చేయమని చెప్పి ప్రకటించారు. ఇటు హిందూ సంఘాలు కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టి తాము కేవలం సాంప్రదాయాలను గౌరవించాలని మాత్రమే కోరుతున్నాం, మేమైతే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోమంటూ కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. వారు ఎంత ప్రకటించినప్పటికీ కూడా మేము ఎలాంటి నిరసనలు చేయబోమని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా కూటమి నేతల మాటలను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఖచ్చితంగా అధినేత మీద దాడి చేయడానికి ఒక పక్కా ప్రణాళికలు వేశారు, మాకంటూ ఒక కొంత సమాచారం ఉందనేటువంటి మాటనైతే చాలా ఘంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇటువంటి క్రమంలోనే ఇటు ఆ యొక్క నిర్ణయం, ఈ రెండు నిర్ణయాల కారణంగానే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పర్యటన రద్దు తర్వాత రేణిగుంట విమానాశ్రయంలో ఇంకా